నమస్కారం. నాకు ఆయుర్వేద విజ్ఞానాన్ని, ఆరోగ్య ధర్మాలను, ఆహార ధర్మాలను తెలియజేసిన గురుదేవులకు నమస్కరిస్తూ ఇప్పుడు చెప్పబోయే అంశం దగ్గు, జలుబు, జ్వరం ఎందుకు వస్తుంది, ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. చాలామందికి జీవితంలో చాలాసార్లు ఈ దగ్గు, జలుబు, జ్వరానికి గురవుతుంటారు. ఇవి రావడానికి కారణాలు ఏంటి? అస్తమానం హాస్పిటల్స్లో జాయిన్ అవుతుంటారు, మందులు వాడుతుంటారు. వీటన్నిటికీ కారణం కేవలం మన ఆహారం. మీరు ఎక్కడైనా పరిశీలించండి, ఆహారమే కారణం. మరి ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా. రెండవది నీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా. ఎందుకు వాటి మీద మీరు ప్రాధాన్యత ఇవ్వట్లేదు? వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలనే దృష్టి మీలో ఎందుకు ఉండటం లేదు? ఎవరికైతే ఈ దగ్గు, జలుబు, జ్వరం వస్తుందో, లేదా మీ ఇంట్లో ఎవరైనా వీటికి గురవుతున్నారో, మీ పిల్లలు ఎవరైనా గురవుతున్నా, వీటి కోసం మందులు వాడుతున్నా, దీనికంటే మించిన అజ్ఞానం ఇంకోటి లేదు. ఎందుకంటే వీటికి మందులు వాడడం మించిన అజ్ఞానం వేరొకటి లేదు. అంటే ఆహార ధర్మాలని, ఆరోగ్య ధర్మాలని తెలుసుకోలేకపోవడం, పాటించకపోవడం. మీ నీరు ఎలా ఉండాలి? మీ నీరు ఎంత శుభ్రంగా ఉండాలో, మీరు వాడుతున్న నీరు శుద్ధమైందో లేదో ఇప్పుడు నేను చెప్పబోయే అంశంలో మీకు అర్థమవుతుంది. నేడు 99% మంది నీటిని శుద్ధి చేసుకోవట్లేదు. అంటే మనకు శుద్ధమైన నీరేంటి అంటే వర్షపు నీరు. వర్షపు నీరుని మనం ఒడిసిపట్టుకున్నట్లయితే అది శుద్ధపు నీరు. కానీ ఆ వర్షపు నీరుని మనం ఎక్కడ ఒడిసిపట్టుకోగలుగుతున్నాం? లేదు. ఎవరికైనా ఈ వర్షపు నీటిని ఒడిసిపట్టుకొని దాన్ని స్టోర్ చేసుకొని వాడుకోగలిగే అవకాశం ఉన్నట్లయితే వాళ్ళ అదృష్టవంతులే. అలా కాని వాళ్ళు మరి ఏం చేయాలి? మనకు మున్సిపల్ వాటర్ ఏదైతే సప్లై అవుతుందో దాన్ని వాడాలి, లేదంటే నది నీళ్ళు లేదా చెరువు నీళ్ళు. ఈ నీళ్ళన్నీ ఎలా వస్తున్నాయి? మొత్తం మలినాలన్నీ కలిసిపోయి వస్తున్నాయి. మరి అలాంటి నీటిని ఎంత శుద్ధి చేసి సప్లై చేసినా దాంతో బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఈకోలి కానీ ఏవైనా ఉండొచ్చు. మరి వాటిని మనం ఎలా శుద్ధి చేసుకుంటున్నాం? ఫిల్టర్లు పెట్టి శుద్ధి చేసుకుంటున్నాం. ఈ ఫిల్టర్లో మీకు నిజంగా శుద్ధి అవుతుందా? ఫిల్టర్ ద్వారా మనకు శుద్ధి కాకపోవడం కాదు కదా, ఇంకా కలుషితమవుతుంది. ఎందుకంటే మీరు ఫిల్టర్ని వాడుతున్నట్లయితే ఈరోజు మొదట కొత్త ఫిల్టర్ని తీసుకొచ్చి ఫిట్ చేసిందను ఈరోజు మీరు నీటిని శుద్ధి చేసుకోవడం ప్రారంభిస్తే మీకు దాంతో ఫిల్టర్ అయిన బ్యాక్టీరియా అంతా ఈరోజుది, రేపటిది, ఎల్లుడిది అలాగే స్టోర్ అయ్యి మీరు ఎంతకాలం ఫిల్టర్ మార్చుకోకుండా ఉంటారో అప్పటిదాకా అక్కడే ఉంటుంది. అవి నీళ్ళలో కలిసిపోయి వచ్చేస్తుంటాయి. మరి అదొకటి ప్రధాన కారణం. ఇక మనకు కావాల్సిన మినరల్స్, న్యూట్రిషన్స్ దాంతో ఉండేవన్నీ పోయి అనవసరమైనవి చేరుతున్నాయి. సహజంగా ఉండేవి రావట్లేదు. దానివల్ల ఏమవుతోంది? నేడు WHO వాళ్ళు కూడా మీకు ఈ ఫిల్టర్ వాటర్ గురించి ఏం చెప్పారో ఒకసారి గమనించండి. దానివల్లనే కీళ్ళ నొప్పులు, కాల్షియం తగ్గిపోవడం, డి విటమిన్ లోపం, B12 లోపం ఇలాంటివన్నీ వస్తున్నాయని చెప్తున్నారు కదా. ఆస్టియోపోరోసిస్ రావడానికి కూడా ఈ మినరల్ వాటర్, RO వాటర్ కారణం అంటున్నారు. అంటే అది శుద్ధి లేదని అర్థం. ఇవన్నీ వేల కోట్ల వ్యాపారం జరిగిపోయిన తర్వాత మనకి తెలియజేశారు. అది వ్యాపారం జరిగిపోయింది. కనీసం ఈ రోజుకైనా మీరు విజ్ఞానవంతులు అయినట్లయితే, తెలివైన వాళ్ళు అయినట్లయితే మీ నీటిని ఎలా శుద్ధి చేసుకోవాలి? మీకు వచ్చిన నీటిలో బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఏవైనా ఉండనండి. మీరు ముందు దాన్ని రాత్రి ఒక స్టీల్ పాత్రలో పోసి కాచి బాగా మరిగిన తర్వాత దించి ఉదయం చల్లారిన తర్వాత దాన్ని ఏదైనా గుడ్డతో 4 మడతలు పెట్టి వడబోసి ఆ నీటిని మీరు కుండలో పోసుకోండి, లేదా ఇతర పాత్రలో పోసుకోండి. దాని మీద మూత పెట్టండి. దాంతో బ్యాక్టీరియా ఉండదు, ఫంగస్ ఉండదు, వైరస్ ఉండదు, ప్యూరిఫై ఉంటుంది. అలాంటి నీటిని మాత్రమే తాగాలి. ఎవరైతే ఆరోగ్యం కోరుకుంటున్నారో, రోగం రాకూడదు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ నీటిని మాత్రం తప్ప వేరే నీటిని ఎప్పుడైనా తాగినా, ఎక్కడైనా కలుషితమైన తాగినా, మీరు బయటికి వెళ్ళినా సరే కలుషితమైనవి తాగకూడదు. మీరు పట్టుకెళ్ళండి మీ ఇంట్లో తయారు చేసినవి, వేరే వాటిని నమ్మొద్దు. మీలాగే ఈ ధర్మాలన్నీ ఎవరైతే పాటిస్తారో వాళ్ళ ఇంట్లో అయితే మీరు తీసుకోవచ్చు. మరి అలాంటి పాటించిన వాళ్ళని మీరు తీసుకోకూడదు. మీరు ఎక్కడైనా ప్రయాణాలు చేయాలంటే ఏం చేయాలి అంటే, మీ ప్రయాణాలు ఎందుకు? మీకు అవసరమైతే చేయండి, ఆ జాగ్రత్త మీరు తీసుకొని చేయండి. లేదు ఇలా ప్రయాణం చేసినప్పుడు ఏదైనా జరిగితే మందులు వాడుకుందాం అనుకుంటే ఇంకా అది మీ ఇష్టం, వదిలేసేయాల్సిందే. ఇంకా
ఆహార విషయం. ఆహారంలో మీరు వాడుతున్న ఆహారాలన్నీ శుద్ధమైనవా? మీరు మంచి ఆర్గానిక్ ఆహారాలనే వాడుతున్నారా? కెమికల్స్ లేకుండా ఉండే వాడుతున్నారా? మీరు తెచ్చుకునే ఐటమ్స్ ప్యూరిఫై ఉన్నాయా? ప్యూరిఫై అంటే దాంతో ఎలాంటి బ్యాక్టీరియా క్రిములు లేకుండా ఉండే ఉంటున్నాయా? పుచ్చిన వంకాయలు, పుచ్చిన కూరగాయలని మీరు తీసుకొచ్చి వాటిని శుభ్రం చేయకుండా వాడుతున్నారా? ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఒకవేళ అలాంటి వాడినా కూడా మీకు అది ఉడుకుతాయి కాబట్టి మీకు ఎలాంటి హాని జరగకపోవచ్చు. కానీ మీరు ఆ ఉడికిన ఆహారాన్ని వెంటనే తినకుండా, తక్కువ టైంలో తినకుండా, దాన్ని ఎక్కువసేపు రేపు ఎల్లుండి దాకా మీరు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నట్లయితే తప్పనిసరిగా దగ్గు, జలుబు, జ్వరం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా బయట నీళ్ళతో తప్పనిసరిగా వస్తుంటాయి. వర్షంలో తడిసినట్లయితే ఆ నీళ్ళు కొంతమందికి పడక ఆ తడిసిపోవడం అనేది అలవాటు లేక దాంతో వస్తుంటున్నాయి. మీ ట్యాంకులు శుభ్రం చేయకపోతే దానివల్ల వస్తాయి. మీ యొక్క స్నానానికి వాడే నీళ్లు కూడా పరిశుభ్రంగా లేకుండా ఉన్నట్లయితే వాటి వల్ల అలాంటి వాటిని మనం నోట్లో పోసుకొని నోట్లో పుక్కిలించి ఆ తర్వాత వాటిలో ఉన్న బ్యాక్టీరియా మనకు లోపలికి వెళ్తే దానివల్ల వస్తాయి. ఇక మీరు మిగతా జీవన విధానంలో డస్ట్ ఉన్న చోట్ల కానీ లేకపోతే బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇవన్నీ ఉండే చోట్ల మీరు వెళ్తున్నట్లయితే ఆ పొల్యూషన్ వల్ల కూడా మీకు రకరకాల సమస్యలు వస్తుంటాయి. దగ్గు దానివల్ల వచ్చేస్తుంటుంది. జలుబు చేయడానికి కారణం ఈ కఫం పెరిగిపోవడం, ఈ కఫం చెందే ఆహారాలు తీసుకోవడం, కఫాన్ని పెంచే ఆహారాలు అంటే స్టోర్ చేసిన ఆహారాలు, చల్లటి పదార్థాలు, ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలు ఇవన్నీ తినడం. చాలా వరకు ఎవరైనా గమనించినట్లయితే ఇవి రావడానికి మీ ఆహారాలు కారణము. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో మీకే అర్థమవుతుంది. కాబట్టి ఆ జాగ్రత్తలు మీరు పాటిస్తేనే రాకుండా ఉంటుంది. ఇంకెందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మీకు ఒకసారి దగ్గు, జలుబు, జ్వరం ఇలా ప్రతి సంవత్సరము వస్తుందనుకోండి, మీ శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దానివల్ల అస్తమానం మీరు ఇలాంటి వాటికి గురవుతుంటారు. ఎక్కడ చిన్న తేడా వచ్చినా ఇలాంటి వ్యాధులకు గురవుతారు, సమస్యలకు గురవుతారు. అప్పుడు మీ యొక్క జీవన ప్రమాణం పడిపోతుంది. అలా మీ జీవన ప్రమాణం పడిపోకుండా ఉండాలంటే మీరు ఇలాంటివి రాకుండా కాపాడుకోవాలి. ఒకవేళ చిన్న చిన్నవి మనకు వచ్చినా కూడా మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి వల్ల తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఇదే ప్రధానమైన కారణం. ఇక పరిష్కార మార్గాలు ఏంటి? పరిష్కారాలు అయితే ఆధునికంగా చాలా ఉన్నాయి. వాటిని తీసుకున్నట్లయితే మీకు తాత్కాలికంగా ఉపశమనం జరుగుతుంది. ఆ ఉపశమనంతో పాటు మీ యొక్క రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంటుంది. అందుకని ఆయుర్వేదంలో అమోఘమైన ఔషధాలు, మూలికలు ఉన్నాయి. మీకు అందుబాటులో ఉంటే మీరు వాడుకోవచ్చు. తిప్పతీగ చాలామందికి తెలిసే ఉంటుంది. తిప్పతీగ జ్వరాన్ని బాగా తగ్గిస్తుంది. మీరు తిప్పతీగ సేకరించుకొని వాటి కషాయం చేసి తాగినట్లయితే వెంటనే తగ్గుతుంది. జ్వరం తగ్గడంలో అమోఘంగా పనిచేస్తుంది. ఇక నేలవేము చాలా బాగా పనిచేస్తుంది. ఇలాంటివి ఎన్నైనా చెప్పచ్చు. అతిమధురం పనిచేస్తుంది. వీటిని మీరు తీసుకొని వాడుకోగలిగితే వాడుకోవచ్చు. ఆయుర్వేద ఔషధాల్లో వీటితో తయారు చేసిన ఔషధాలు కూడా ఉంటాయి. వాటిని వాడవచ్చు. లేదా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు ఇంతకంటే ఇంకా ఉత్తమమైన ఔషధాలు ఉన్నాయి, వాటిని అందించగలం. ఇక దగ్గు విషయంలో మనకు అమోఘమైన మూలికలు కొన్ని ఉన్నాయి. వాటితో తయారు చేసిన ఔషధాన్ని మీరు తీసుకోవాలి. మనకి ఇక్కడ మూలికలు అనగానే మీరు వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటారు. ఇక్కడ ఒక సమస్య ఉంది. మనకు ఏ పంట వచ్చినా ఉత్తమమైనవి, మధ్య రకమైనవి, ఈ తాలు గింజలు, ఈ 3 రకాలు వస్తుంటాయి. అధమైనవి, ఉత్తమమైన ద్రవ్యాలను మనం ఎంచుకోవాలి. కానీ మేము కొనాలన్నా, మేము మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా మూలికలు కొనాలంటే కూడా అక్కడ కూడా ఈ మధ్య రకమైనవి, అధమ రకమైనవి కనబడుతున్నాయి. వీటిని గుర్తించే విధానం తెలియకపోయినా కూడా ఈ అధమైన వాటిలో మనకు సరైన ఫలితాలు రావు. అప్పుడు మేము చెప్పినా ఇదేంటి పని చేయలేదు, ఇది తప్పేమో, పని చేయదేమో చెప్పని చాలామంది అనుకుంటుంటారు. కాబట్టి మీరు మంచి ఔషధాలని తీసుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇవి రాకుండా కాపాడుకోండి. వచ్చినట్లయితే మీకు ఏం జరుగుతుందో మీకు తెలియజేశాం. ఇంకా మీకు దీనిపైన ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే వాటి పరిష్కారం కోసం మమ్మల్ని సంప్రదించండి. మీకు ఫోన్ ద్వారా కానీ లేదా ప్రత్యక్షంగా వచ్చినా కూడా మంచి పరిష్కారాన్ని చూపించగలం. నమస్కారం.